వరంగల్ తరపున కాంగ్రెస్ తరపున అయితే పోరాటానికి వచ్చింది. ఆమె రాజకీయంగా చాలా దూరంగా ఉన్నప్పటికీ ఆమెకి సేవాభావం ఉన్నదని నేను అనుకున్నా, కానీ సేవాభావం కాదు కదా, మున్సిపల్ కార్పొరేషన్ కూడా తెలియదు ఆమెకి. మరి అట్లాంటి ఆమెను ఈరోజు పదవిలోకి ఎక్కించి కేసీఆర్ మొదటిసారిగా రిలీజ్ చేసిన లిస్టులో ఆమె పేరు ఉన్నప్పటికీ ఆమెని కేసీఆర్ని కాలుతో ఎగదన్ని పోయి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర చేరిపోవడం జరిగింది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు పోయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు దొంగలు. ఈ దొంగలు ఈరోజు వరంగల్ తరపున ప్రచార కమిటీలు చేస్తూ ఉన్నారు. మరి దాని గురించి ఒకసారి ఈ మేడం రేవంత్ రెడ్డి గురించి ఏదో మాట్లాడుతూ ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. 10 ఏళ్ల చీకట్లో ఉన్న తెలంగాణకు రేవంత్ రెడ్డి మండే సూర్యుడిలాగా వచ్చాడు. మరి మండే సూర్యుడిలాగా వచ్చి రైతుల చితులకు మంట పెట్టించాడా, లేకుంటే ఆటో డ్రైవర్ల ప్రాణాలు తీశాడా, లేకుంటే జియో 46 బాధితుల్ని మంట పెట్టి ఆగం చేసిండు అనేది ఈవిడ మాట ద్వారా ఆణిముత్యాలు రాలితే మనం ఏరుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వినండి ఒకసారి. 10 ఏళ్ళు చీకట్లలో ఉన్న తెలంగాణకి